రౌడీ రాకేష్ గారు ఏమంత తప్పులు చేసిర్రు బట్టలిప్పి కొట్టిర్రు. ఇది జరిగింది వాస్తవం. బట్టలిప్పి కొట్టిర్రు అనే దానికంటే బట్టలిప్పి కొట్టిర్రు ఏమైంది అని చెప్పేసి క్యాజువల్ గా అడిగితే ఎంత బాగుంటుంది. బట్టలిప్పి కొట్టిర్రు ఎందుకు స్వామి? భగవంతుడు అనగానే ఒక దందా లేక ఎందుకు చూస్తారు మీరు అందరికి? చేస్తురు కాబట్టి బ్యాంకు బ్యాలెన్స్ మీ దగ్గర ఎంత, నేను ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. అరే నీ చెయ్యి ఎట్లా లేవకుండా చేస్తానో చూడు, తెల్లారి పడిపోయేటట్టు చేస్తా చూడు. స్క్రిప్ట్ రాంగ్ ఎవరో ప్లాన్ చేసి స్వామి. మళ్ళీ అడుగుతున్నా స్వామి మీ దగ్గర శక్తులు ఉన్నాయా? గాలిపోయే గంప నెత్తి మీద రౌడీ రాకేష్ చేసుకున్నా అయ్యింది సామె. అధర్మంగా పోతే కలియుగం ఇది. ధర్మం కంటే అధర్మమే గెలుస్తుంది. అధర్మం గెలిచిన తర్వాతనే ధర్మం గెలుస్తుంది. అందుకే అధర్మమైన అడుగులు మీరు వేసిర్రా. ఆడియో వినిపిస్తా. రౌడీ రాకేష్ గతం ఏంటి? శివశక్తులే ఎందుకు మీ మీద పగని చూపిస్తున్నారు? దీనికన్నా ముందు ఒకటి జరిగింది. ట్రాన్స్జెండర్ తోటి ఏంటి స్వామి గతం పంచాయతీ? గతం అన్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. మీ తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పండి స్వామి, సౌందర్య ఈ విధంగా చేయడంలో మీ హస్తం లేదా? ఇప్పటికీ కూడా ఈడ ఏడవాలని కాదు, ఇలా చూపించాలని కూడా కాదు. ఇప్పుడు నేను నిజంగానే చెప్తున్నా, చాలా మంది కూడా నన్ను కావాలని